ఇవాళ కందా బచ్చలి ఆవు పెట్టి కూర నేర్చుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అర కేజీ కంద, 5 కట్టలు బచ్చలి, 2 కలిపి ఉడకబెట్టుకోవాలండి. బాగా కడిగేసి 3 విజిల్స్ దాకా రావాలి. ఉప్పు పసుపు కూడా వేయాలి. పోపుకి పల్లీలు, తగినంత సాల్ట్, అల్లం ఈ సైజ్ అండి, పచ్చిమిర్చి 4, చింతపండు పెద్ద ఉసిరికాయ అంతా, కొంచెం బెల్లము రుచికి, 2 మిరపకాయలు పోపుకి. ఈ అల్లం పచ్చిమిరపకాయ 3 అల్లము 3 పచ్చిమిర్చి పేస్ట్, 1 పచ్చిమిర్చి, ఆవాలు 1 స్పూన్ ఆవాలు పేస్ట్ చేసుకోవాలండి. కొంచెం నీళ్ళు పోసి పోపు నూనె. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నామండి. ఒక 5 చెంచాల దాకా పడుతుంది. ఒక 5-6 చెంచాల నూనె బాగానే పడుతుంది. నూనె వేడెక్కాలండి. ముందుగా పసుపు, 2 స్పూన్లు మినపప్పు, శనగపప్పు, పల్లీలు కూడా వేసేసుకోవాలండి. బాగా వేగాక అప్పుడు ఆవాలు వేసుకోవాలి. కారాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా మళ్ళీ చిన్నించి వేసుకోవాలి. బాగా వేగాయండి. చెంచా ఆవాలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, బాగా వేగాలండి. పల్లీలు, ఒక పచ్చిమిర్చి, కొంచెం ఆవాలు, చెంచా ఆవాలు నీళ్ళ చుక్క వేసుకుని బాగా అమాందస్తాలో కానీ మిక్సీలో కానీ వేసుకోవాలి. తెల్లగా పేస్ట్ కింద వస్తుంది ఇట్లా. ఇక ముందుగా చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉడకబెట్టుకుని కందా బచ్చలి వేసి ఇలా కొంచెం ముక్క కింద కనపడాలి. మరీ టేస్ట్ కింద 3 విజిల్స్ అయితే బాగా వచ్చేస్తుందండి. చాలా ఎక్కువ విజిల్స్ అయితే ఏమన్నా గట్టిగా ఉంటే ముక్క ఇలా చిలుపుకుంటే కొంచెం అక్కడక్కడ ముక్క కూడా కనపడుతూ ఉండాలి ఉడికిన. ఇది ఉట్నే దగ్గర పడిపోతుంది. ఇప్పుడు చింతపండు పులుసు అండి, చిక్కగా తీసుకుని ఉండాలి. కింద చెప్పాను కదా, చిన్న బెల్లం ముక్క రుచి కోసము. చింతపండుకి బెల్లం వేస్తే రుచి వస్తుంది. ఇలా అనుకుంటూ ఉంటే ముద్దగా వచ్చేస్తుంది. కొంచెం లూజుగా ఉన్నప్పుడే తీసుకుంటే చల్లారాక గట్టిగా అయిపోతుంది కూర. ఇలా చూసారు కదా, మెత్తగా అయిపోతుంది. ఇది అన్నంలోకి బాగుంటుందండి. కందా బచ్చలి పెళ్ళిళ్ళలో వాటిలో స్పెషల్ ఇది కందా బచ్చలి. ఆంధ్ర స్పెషల్ కందా బచ్చలి ఆవు పెట్టి. ఇప్పుడు ఆవాలు నూనె అని చెప్పాను కదండి. ఇంకా ఇది పెట్టిన కలిపేసి ఆపేయాలి. ఎక్కువసేపు స్టవ్ మీద ఉంటే చిరిచేది వచ్చేస్తుంది. ఒక 5 సెకండ్స్ నుంచి బాగా అంటేటట్టు కూరకంతా ఆవు పేస్ట్ అంతా అంటేటట్టు ఇలా కలుపుకోండి.
చల్లారాక గట్టిపడిపోతుందండి. స్టవ్ ఆర్పేసుకోండి. దీన్ని బౌల్లో తీసుకోండి. ఆవు వాసన బాగా వస్తుంది. దీన్ని బయట నుంచి గార్నిష్ చేసుకోవాలండి. జీడిపప్పుతోటి ముందుగా వేయించి పెట్టుకోవాలి, బాగుంటుంది. ఇదండి కందా బచ్చలి ఆవు పెట్టి కూర, ఆంధ్ర స్పెషల్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.